నమస్తే అండి, వెల్కమ్ టు థీమా రివ్యూ. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఈ వారం థియేటర్లో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో దానికి సంబంధించిన ఒక లిస్ట్ అయితే తీసుకొచ్చిన. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ మనకు అందరూ తెలిసిందే మన నాని గారి ప్రొడక్షన్లో వచ్చిన కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి అనే మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అవుతుంది అనమాట. ఈ వీక్ March 14th స్టార్టింగ్ ప్రియదర్శన్ గారు ఉన్నారు, హర్ష రోషన్ గారు ఉన్నారు, శ్రీదేవి, అప్పల, శివాజీ గారు, సాయి కుమార్ గారు, హర్షవర్ధను, రోహిణి అండ్ సురభి అండ్ విషిక కీర్తి వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే మూవీ 2 hours 20 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. తెలుగు వస్తుంది, డ్రామా థ్రిల్లర్ అన్నమాట. పై లైక్ కోర్ట్ కచేరీ లాగా ఉంటుంది. UA 13+ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట మూవీ. నెక్స్ట్ మూవీ చూసుకుంటే దిల్రుబా అనమాట, కిరణ్ అబ్బవారిది మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే మాత్రం 2 hours 32 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. రొమాంటిక్ డ్రామా అనమాట. UA 16+ అనమాట. తెలుగులోనే అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కిరణ్ అబ్బవారం గారు ఉన్నారు, రుక్ష దిల్వాన్ ఉన్నారు, KD డావిజన్ ఉన్నారు, జాన్ విజయ్ ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా చిన్న మూవీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ల్యాంప్ అని ఒక చిన్న మూవీ ఉంది, డ్యూరేషన్ కూడా తక్కువ ఉంది, 1 hour 40 minutes డ్యూరేషన్. తెలుగు క్రైమ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ అన్నమాట. అండ్ ఇది ఏ సర్టిఫికేషన్తో పాటు అయితే వస్తుంది, అడల్ట్స్కి మాత్రమే. అండ్ లీడ్ యాక్టింగ్లో చూసుకుంటే మాత్రమే వినోద్, అవ్నీతి కజ్జో, మధుప్రియ, కోటిక కిరణ్, రాజు అండ్ నాగేంద్రన్ ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో తర్వాత ఇంకో మూవీ చూసుకుంటే ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనమాట. సో ఇది తెలుగు వర్జన్ అయితే మనకి రిలీజ్ అవుతుంది. ఈ మూవీ వచ్చేసరికి అయితే ఆల్రెడీ మనకి మలయాళం మూవీ అనమాట, దాన్ని తెలుగు డబ్బింగ్ చేసారు. 2 hours 7 minutes డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. డ్రామా థ్రిల్లర్తో పాటు వస్తుంది, క్రైమ్తో పాటు వస్తుంది. UA 16+ అనమాట. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే కుంచక భువన్, ప్రియమణి, జగదీష్, విశాల్ అండ్ ఉన్ని లాలు అండ్ మీనాక్షి, అనూప్ వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రమే బాలీవుడ్ నుంచి అనమాట. సో ద డిప్లొమాట్ అనే మూవీ అయితే వస్తుంది, హిందీ మూవీ. 2 hours 7 minutes డ్యూరేషన్, యాక్షన్ థ్రిల్లర్. UA 13+తో పాటు కూడా వస్తుంది. లీడ్ యాక్టర్ తీసుకుని జాన్ అబ్రహం ఉన్నారు, షియా ఖతీబ్, కుందం మిశ్రా అండ్ షరీఫ్ హష్మి వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. సో జాన్ అబ్రహాంని నార్మల్గా మనం యాక్షన్లో చూసినాం పోయి. సో ఇట్లా డిప్లొమాట్ ఇది దీని మీద ఎలా ఉంటుంది అనే దాని మీద చూద్దాం, ఎట్లా ఉంటుంది దానికి సంబంధించి రివ్యూ అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ రిలీజ్ గురించి చూసుకుంటే యుగానికి ఒక్కడనే మూవీ ఈ వీక్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ మూవీ మాత్రమే నాకైతే జర మంచిగానే అనిపించింది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు చూడాలి అనుకుంటే మాత్రం థియేటర్స్లో అవైలబుల్ ఉంది. ఈ వీక్ పాత మూవీ అనుకోవచ్చు. సో బాగుంటుంది. అండ్ దీని మీద మీమ్స్ ట్రోల్స్ కూడా బాగానే ఒకటి దాంట్లో కొన్ని మీమ్స్ ట్రోల్స్ ఉన్నాయి. సో ఈ మూవీ కూడా మీరు చూడొచ్చు. 2 hours 22 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఏ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇవి ఈ వారం థియేటర్ రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన లిస్ట్ అప్డేట్ అనమాట. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.